నెలకు 3,000 రూపాయలు ఉద్యోగం వదిలేసినాడే మామూలుగా మాడతలేదు. నెలకు వచ్చేది 3,000, దాన్ని వదిలేసి మరి ప్రభు నిమిత్తం మరి చేస్తున్న జాబును విడిచిపెట్టి ఆయన మహిమగలిగిన సేవలు ఎంతరా. నువ్వు ఈతాకిచ్చి తాటాకి లాగేసే రకం కదా నువ్వు పెద్ద పెద్ద మహిమగలిగిన సాక్ష్యాలు చెప్పటం ఎందుకు? దేవునికి స్తోత్రం. నేను ఎవరినన్నా బాధ పెట్టినట్టుగా భావిస్తే నన్ను మన్నించండి, మీరు మాత్రం యేసు ప్రభువుని బాధ పెట్టకండి. అది ఎవరు కూడా తనకు మించినట్టుగా ఫీల్ అవ్వద్దని రాశాడు యేసు ప్రభు. తగిన దానికంటే ఎక్కువ ఫీల్ అవ్వద్దని చెప్పాడు. ఇలాంటి ఫీలింగ్స్ కూడా బైబిల్లో చాలా క్లియర్గా రాశాడండి. మాట్లాడరేంటి? నువ్వు ఎంత ఫీల్ అవ్వాలి అంతకని ఎక్కువ ఫీల్ అవుతానండి యేసు ప్రభు. నా ఇంక మీరు కోపంగా చూస్తే పని అవ్వదు. మీరందరూ కూల్గా ఉండాలని ఏసీ చర్చిలు దేవుడు మనకి ఇచ్చాడు. అయినా సరే కొంతమంది నా వైపు ఎర్రగా చూస్తున్నారు. దాన్ని కూడా యేసు రక్తంగా నేను భావించున్నాను. నేనేం ఫీల్ అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భౌముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలనుకున్నాడు. ఎందుకంటే తను ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఏలయనగా ఇలా వదిలేస్తే, రాజరికాన్ని వదిలేస్తే, సింహాసనం వదిలేస్తే, ధనమును వదిలేస్తే ప్రతిఫలంగా ఒక గొప్ప బహుమానం కలుగుద్దని తెలిసి దాని మీద దృష్టి పెట్టాడు. ఇది పట్టించుకోవట్లా. సింపుల్ చెప్తాను. ఇది త్రోవా, అక్కడ ఇంత వజ్రాల మూట ఉంది. హలో, ఏముంది? మధ్యలో అన్ని 500 నోట్లే. ఇది ఏరుకుంటే వెళ్తే అది ఎవడో మిస్సెప్పిలో ఉంది. ఈ ఒక్కో నోటు ఏరుకుంటూ వెళ్తే ఈలోపు అది ఇంకెవడో పట్టుపోయిలో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు ఎవడైనా? దీన్ని తొక్కేసైనా సరే రక్తం ఇచ్చేయం వెళ్ళి, ఓరి అమాయకుడా 500 కాగితములు కనిపించట్లేదా? అంతకన్నా పెద్ద కనబడుతుంది. దట్స్ సింపుల్. దిస్ ఐగుప్తు రాజరికము కంటే, ఫరో కుమార్తె కొడుకుని అనిపించుకోవటం కంటే దేవుడిచ్చే బహుమానం పొందడం చాలా గొప్పదే. ఎప్పుడైతే ఆ విషయం అర్థమైంది, దీని మీద ఇంట్రెస్ట్ పోయింది. దీన్ని ఏముందా పెద్ద విశేషం, అందరూ ఏమన్నారంటే, రాజరికం వదులుకుంటావా? నీకేమైనా ఆలోచన ఉందా? కష్టపడి చదివేవరా? ఇక్కడ దాకా వచ్చేవరా? చాలా సుదులకు కొట్టేరా అంటే దీన్ని వదిలేస్తే దీనికన్నా బేభత్సం తగిలేలా ఉంది. ఒక సెకండ్ ఆలోచించాడు. కొంచెం కష్టమే, కానీ కష్టపడితే వచ్చేది కిరీటం. అర్థమైపోయింది, వదిలేసాడు. ఎవరికి బహుమానం తెలుసా? ఉపేక్ష కలిగిన వారికి. కానండి, ఉపేక్ష అంటే ఏంటండి? వద్దనుకోవడం. ఎవడైనా భక్తి చేస్తాడా? వద్దనుకొని, నాకు స్వస్థత వద్దు, నాకు ఆరోగ్యం వద్దు, నాకు దీవుని వద్దు, నాకు మేలు వద్దు, నాకు సంపద వద్దు, నాకు సమృద్ధి వద్దు, ఈ చాలని బతుకుతాడు. ఎవడు చేస్తాడంటే భూమి మీద? ప్రభు నమ్ముకుంటే, ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆరాధన చేస్తే ఆశీర్వదిస్తాడు, పరిచయం చేస్తే ఆశీర్వదిస్తాడు. మనం ఏది చేసినా ఎంతో కొంత వచ్చి పడిపోతానేగా చేసేవాళ్ళందరూ. వద్దనుకునేవాడు చెప్తాడు. చేశాడు మోషే. దేవుడే స్వయంగా పిలిచి, నాన్న ఈ దేశం మొత్తం నీకు నీ బిడ్డలకి ఇస్తానంటే వదిలే ప్రభు అన్నాడు. నాకు ఈ లోకల్కి అక్కర్లేదు, చిచ్చి నాకు వద్దు, నాకు ఏమని అక్కడి అంటలేదు మీరు. నాకు ఇక్కడేం అక్కర్లేదు, నాకు ఏమొద్దు. నన్ను 80 సంవత్సరాలు కష్టపడుతున్నావు అన్నాడు. అక్కర్లేదు, ఇంకో 20 సంవత్సరాలు ఆశిస్తే కష్టపడతా, కానీ నాకు మహిమలో కావాలి, నిత్యములో కావాలి, పరలోకంలో కావాలి. ఇక్కడ ఏం అక్కర్లేదు, ఇక్కడ కావాలంటే అక్కడే ఉండిపోతుంది కదా. నెక్స్ట్ కింగ్ మనమే. వద్దనుకోవడం వచ్చి మనకి ఇయ్యొద్దు. సింహాసం వదిలేసాం, భూభాగం వదిలేసాం, కిరీటం వదిలేసాం, మళ్ళీ కొత్తగా ఇంకొక ఆస్తి నాకేందుకు? నాకు అక్కర్లేదు. నువ్వు ఏమి ఇచ్చినా అన్నీ కలిపేసి అక్కడిచ్చి. ఇప్పుడు ఒక సహోదరుడు నా దగ్గర పరిచయకు వచ్చాడు అనుకో, ఈరోజు నాకు కొంచెం సహాయం చేస్తే 1000 రూపాయలు ఇస్తాను బాబు అని ఒప్పుకున్నాను అనుకో. 1000 రూపాయలు కుదిరికి ఇంటికి పట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కోవాలనుకుని అవసరం అనుకో, తెలివితేటలు ఉన్నవాడు అయితే ఏం చేయాలి తెలుసా? హోటల్ దగ్గరికి వెళ్ళాం, అయ్యా మరి నాకు 100 రూపాయలు ఇచ్చి
నా డబ్బుల్లో ఇరిపేసుకో. 100 రూపాయలు తీసుకొని టిఫిన్ చేసాడు. కొంచెం ఎదరికి వెళ్ళాక కాఫీ 50 రూపాయలు కాఫీ తాగేసాడు. వీడు సాయంత్రంకి వచ్చేప్పటికి 500 అయిపోయింది. 1000 రూపాయలు ఎంత వస్తుంది అంటలా. అదే తెలివైన వాడు అయితే ఏం చేస్తాడు, సైలెంట్ కోరుకుంటే అరే ఎంతకైతే ఏదో ఒకటి పెడతాడు, సాయంత్రం 1000 రూపాయలు ఎట్టుకుపోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను, చాలామందికి దేవుడిచ్చే గడి వరకు ఆగి తెలియతే అట్లా ఏడ్చేసి గోలపెట్టి ఉపవాసించి ప్రభా ఇప్పుడే ఇవ్వు ప్రభా, నామో విడుదల చేయించున్నాం ప్రభా. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రావాల్సిన డబ్బులన్నీ ఉద్యోగం చేసినప్పుడు లాగేసాడు వీడు. వీడు తోటోడికేమో 35 లక్షలు 50 లక్షలు వస్తాయి, వీడికేమో రిటైర్మెంట్ ఫంక్షన్కి అన్నానికి వస్తాయి డబ్బులు అంతే. అందుకనే పరిశుద్ధుల బైబిల్లో విడుదల పొందనల్లక కదా, వాళ్ళకి వద్దనుకున్నారంట. మాకొద్దు. ఎందుకని ప్రతిఫలముగా కలుగు బహుమానమే దృష్టి పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. కనుక మోషే వద్దు అనడం వెనక అమాయకత్వం కాదు, శ్రమను సహించే మనసు, ఉపేక్ష నాకున్నాయి, కొంచెం కాలం కష్టపడదాం, కొంచెం కాలం తట్టుకుందాం, కొంచెం కాలం ఓపిక పడదాం, దేవుడు ఒక శ్రేష్టమైన బహుమానం నాకు ఇస్తాడు. హల్లెలూయా. కానీ బహుమానం ఎవరికి? ఉపేక్షించుకునేవాడికి, వద్దనుకునేవాడికి, అక్కర్లేదు అనుకున్నాడు, శ్రమ పట్టడానికి ఇష్టపడే మనసు ఉన్నవాడికి వస్తుంది బహుమానం. ఎవరికి స్తోత్రం కలుగునగా. నీ ఆశీర్వాదమే ఆశీర్వాదంబుల్ మోమీదో లేచి పడిపోవటమే దేవుని స్తోత్రం. నాకు దేవుడు ఒక దినాన్ని బహుమతి ఇస్తాడని ఇక్కడ ఇప్పుడు ఆశించకుండా భక్తి చేసుకుంటూ పోతారే, వాళ్ళ బహుమానం తిరగలేదండి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, చావునే చంపి తిరిగి లేచాడు, మరి ఇంకే మరణం ఉండదు, సజీవుడు. ఆయన నందు నమ్ముకుంటాడు, పరలోకం తీసుకెళ్తాడు. పరలోకం గ్యారెంటీ, అక్కడ నాకు ఇల్లు గ్యారెంటీ, సింహాసనం గ్యారెంటీ, కిరీటం గ్యారెంటీ. అవి మిస్ అయిపోకుండా, నా పేరు మీద కొట్టివేయబడకుండా, కారు రాపడి ఇక్కడ కొంచెం తిప్పలు పడితే, ఓపిక పడితే చాలు అని నీకు అర్థమైపోతే సరిపోద్ది. ఇంకా ఎప్పటికప్పుడు నెలాఖరిన బ్యాలెన్స్ చేసుకున్నట్టుగా ప్రతి ఆదివారం చూసుకుని ఈ వారం అంతా మరి ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసాము, రోజు వాక్యం చదివా, నాకేం వస్తలేదు. ఇప్పటికప్పుడే తడి వేసుకుంటావు పెట్టరా, ఓపిక పట్టుకుని వెళ్ళిపో. అసలు వస్తుంది నీకు? నెల జీతం కోసం వాక్కుండా రోజు డైలీ వాడేసుకుని వాడికి నెలకేం వస్తుంది? ఏమనంటే ఆ జీతం లేవండి, మీ డబ్బులేం అడగట్లా, నెలకి ఇస్తాడు, ఇప్పుడు అవసరం ఇంట్లో ఇవ్వు, డిమాండ్ తీసుకుంటాడు. నెలాఖరికి తోటోళ్ళందరూ 15,000 పట్టుకెళ్తారు, వీడికి కరెక్ట్గా 1100 1000 వస్తాయి. అదేంటి ఇలాగ వచ్చానంటే అందరి ముందు చెప్తారు ఓనర్ గారు, అడు ఎప్పటికప్పుడు తినేసాడు. అప్పుడు 1000 రూపాయలు ఎటు చాలా కాంతన్నారు, నువ్వు 500 నువ్వు 500 ఎవరు నీకు 500 అందరి దగ్గర పోగేసి 5000 ఇంటికి పట్టుకెళ్తారు. వాళ్ళందరూ ఇంటికి వచ్చి రోజు బూతులు తిడుతుంటారు. కొంచెం సహించే ఓర్పులోనికి బతుకలా గెడుతుంది, సర్దుబాటు చేసుకోవటం రానోడికి బతుకలా గెడుతుంది. ఒక్క పూట తినపోతే చావనలే, ఆగుదాం ఏ పూట కన్నా, ఆగినోడికి కరెక్ట్గా ఉంటుంది లైఫ్. రోడ్డు ఎక్కేసి కక్కుర్తి పడిపోయి నేనేమన్నాను, 1000 రూపాయలు ఉంటే మటన్ వస్తుంది అనుకో, 100 రూపాయలే ఉన్నాయి కాబట్టి 900 అప్పు చేసి మటన్ కొనడం కరెక్టా, ఆ 100 రూపాయలు కూరగాయలు తెచ్చుకోవడం కరెక్టా? బుద్ధున్నవాడు ఎవరికైనా. ఏదో ఒంట్లో బాగాలేదో, హాస్పిటల్కి వెళ్ళాలో, వైద్యం చేయించుకోవాలో, చాలా ప్రమాదమో, ప్రాణానికి ఇబ్బంది, బలహీనత వస్తే ఆ రోజున బలహీన పడి నువ్వు ఎవడో విశ్వాసం కోసం కనిపెట్టలేక పక్కన నువ్వు అడిగెళ్ళావంటే కొన్ని క్షమించవచ్చు కాసేపు. కూర కోసం అప్పు చేస్తామంటారా యూజ్లెస్ ఫెలో, ఏ చేయవుతాడు నీకు? ఏకైక వారసుడువా నువ్వు? క్షమించబుద్ధి అవుతా, నాకు అసలు పిచ్చుకో అమ్మొచ్చేస్తుంది. మళ్ళీ కూర కోసం అప్పు చేస్తావా పనికి, మళ్ళీ బుద్ధి నువ్వును. ఇంకా కొంతమంది కొట్టుకాడికి వెళ్ళిపోయి మళ్ళీ వారు విత్తనం కేజీ కూరవా, ఓ చేపలమ్మా మళ్ళీ వారు విత్తనం చేప ఇచ్చివా, చచ్చిపోతావు పెట్టరా, పచ్చిపులుసు వేసుకొని తినో. ఇలాంటి ఆపద కోసమే అవుతాయి. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఒక 50 రూపాయలు పచ్చడి కొనుక్కుని ఫ్రిడ్జ్ పెట్టుకో అంతే. పనికి మళ్ళీ పని, తిండి కోసమా? నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని మిరపకాయ పెట్టుకొని తినే పర్లేదు, అంతేగాని రోడ్డు ఎక్కే చెప్పు దరిద్రం అని.
ఆ పాఠం రోషం కసి లేకపోతే చిచ్చే పనికి మళ్ళీ పని. ఎవరి కబోర్డు అదా మొత్తం లాగేస్తారా బాబు నువ్వు. అయ్యారండి నాకు చాలా ఇష్టం అంటే మరి నేను ఆగలేను. ఏసు రక్తం ఏం చేయవు. ఆ ఫోటో ఎవరికి చూపించకు నాయన. దేవునికి స్తోత్రం నాయన. నా కోసమే పచ్చళ్ళు పెట్టే భక్తులు ఉన్నారు నాన్న. వాళ్ళు ఎంతో సమర్పణ తెస్తున్నారు తండ్రి. మరి దేవునికి స్తోత్రం. అలాంటి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇస్తాడు బహుమానం? ఉపేక్ష కలిగిన వాడికి, వైరాగ్యం కలిగిన వాడికే. ఆమేన్. మూడో మాట చెప్పుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇంతసేపా కంటతో చెప్పేద్దాం మీరు. 2:12 12:2 లేదు కదా. అది బిడ్డ నీవు చేసిన దానికి నిశ్చయంగా బహుమతి ఇస్తాడు. ఆమేన్. చెప్పాలి మీరు అందరు గట్టిగా. నేనేం చేశాను బాబు అని అడిగింది. ఆఖరికి అడిగితే బోయస్ గారు ఏమన్నారు? నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసింది నాకు తెలిసిపోయింది. అత్తకు ఏం చేశాను నేను? 7 వారాలు నగలు ఇచ్చానా? కనీసం 7 కొంచెం బియ్యం తెచ్చానా? 7 ఎకరాలు భూమి తెచ్చానా? నీ దేవుడే నా దేవుడు అయ్యాక నీ జనమే నా జనం, నీ నివాసమే నా నివాసం. నీవు మృతి పొంచోటే చచ్చిపోతాను, మరణం ఎడబాపలు. కానీ నిన్ను విడువనని అత్తగారితో నిబంధన చేసింది. అనండి అనండి. ఏం చేసింది? నీ దేవుడే నా దేవుడు, మా జనం మాకు ఉంటారు. ఉండకూడదు. యేసు రక్తంలో కొనగబడిన వారే మన జనమిక. ఆమెనంటలేదు. దేవుని ఆత్మచేత ముద్రించబడ్డ వారే మన జనం. ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు, భేదాలు ఉండకూడదు. వాళ్ళు ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎక్కడ పెరిగినా, ఎలాంటి వారైనా యేసు రక్తములో కొనబడి, వాక్యంలో కడగబడి, ఆత్మలో ముద్రించబడి అతని రాకడ కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధ సంఘం అయితే మానవుడే. మా ఊళ్ళు అని ఇంకెవరిని చూపెట్టుకో మాట్లాడలేదండి. కాదన్నీ మన వాళ్ళు. యేసు రక్తంలో కొనబడ్డ వాళ్ళందరూ మనోళ్ళే. ఒకవేళ మనకు మనోడు అన్న ఫీలింగ్ ఉన్నాడు, యేసు రక్తంలో కనబడకపోతే మనోడు కాదు. కాబట్టి శత్రువా? కాదు కాదు కాదు. అంతే. దేవుడి స్తోత్రం. మీకు వందనాలు. అతని కోసం ఏం చేయాలి? అతని స్వార్థ ప్రకటించాలి. అతని కోసం ప్రార్థన చేయాలి. అవసరమైతే కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి. దేవుని ప్రేమను చూపించాలి. సత్యాన్ని ప్రకటించాలి. ప్రమాదాన్ని బట్టి హెచ్చరిక చేయాలి. ఏ విధము చేతనైనా యేసు రక్తము చేత విమోచించబడి పరలోక పౌరుడిగా మారే వరకు ప్రయాసపడాలి. ఆమేన్. ఎవరైతే ఆత్మీయ తల్లిదండ్రులతో, ఆత్మీయులతో ఒక నిబంధన కలిగి ఉంటారో వారికి నిశ్చయంగా దేవుడు, నా వెనకాల వస్తే నీకేం ప్రయోజనం లేదు బిడ్డ, నీ జీవితం ఎండిన మూడైపోతుంది, ఇంటికి వెళ్ళిపో అనంత తేటగా చెప్పిన తర్వాత నాకు అసలు ప్రతిఫలం అక్కర్లేదండి, ప్రయోజనం అక్కర్లేదండి, కనీసం 4 మెతుకులు అక్కర్లేదండి, చిన్నప్పటి నుంచి విగ్రహారాధనలు పెరిగాయి, ఇప్పుడు నాకు నిజమైన దేవుడు దొరికాడు, నేను మళ్ళీ సుఖవంతమైన జీవితం కోసం, సాధారణ జీవితం కోసం మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళలేను, ఎన్ని బాధలు నా నిజ దేవుడి దగ్గరే ఉంటాను అని ఆత్మీయ తల్లితో ఒక నిబంధన చేసుకుందంతే. నీవు నీ అత్తకు చేసినది నాకు తెలిసినది. ఏం చేసింది? అప్పటికి ఇంకా ఈయన పొలంలో ఏరుకున్న గింజలు పట్టుకెళ్ళి ఇంకెవ్వలేదు కనీసం ఆ మట్టుకొని బట్టి అందామంటే ఆ అత్తకు నిబంధన చేసింది, ఇంకేం చేయలా. ఎవరైతే దైవజనులు ఏదో కనబడితే వందనాలు చెప్పడం, 4 మంచి మాటలు చెప్తున్నారు కదా గుళ్ళో కుదిరిగా కూర్చోవడం వంటిదే కాకుండా ఒక నిబంధన సంబంధం ఎవరు కలిగి ఉంటారో వారికి ఒక బహుమానం వస్తుంది. స్తోత్రం చెప్పండి. మరొక్క మాట చెప్తాను దేవుని బిడ్డలారా. ఫిలిప్పీ పత్రిక 14వ అధ్యాయం లేదు గనుక 3వ అధ్యాయం 13, 14 వచ్చాను చదవండి. ఎస్. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, ఇప్పటికే గెలిచాను, సాధించాలని ఫీలింగ్ ఉండకూడదు. హలో,
నేను ఇప్పటికే గెలిచాను, సాధించాననే ఫీలింగ్. 2, వెనుకున్నవి మర్చిపోవాలి. వెనుకున్నవి అది నువ్వు దాటి వచ్చిన అనుభవాలైనా, అవి చేదైనవైనా మధురమైనవైనా, శ్రమలైనా గొప్ప విజయాలైనా మర్చిపోవాలి. ముందున్న వాటి కోసం వేగిరపడాలి. ఒక తాపత్రయం, ఒక ఆరాటం ఉండాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. ఒక టార్గెట్గా ఎయిమ్ చేసి పనిచేయాలి. భక్తిలో రావటం పోవటం, గురి లేదు, ఏమి లేదు, అంతే. జనాభా లెక్కలు అంతే, ఏముండదు. అసలు ఇంత భక్తి చేస్తావు కదా, ప్రభు అన్నావు కదా, నీ గురి ఏంటి, అసలు నీ గమ్యం ఏంటి, ఏమి లేదు. క్రమంగా చర్చికి వెళ్ళిపోతే మరి దేవుని శిక్ష వచ్చేది. భయం అండి బాబు. ఒక మహానుభావుడు ఏమన్నా తెలుసా, కేవలం భయంతోనే దండం పెట్టే రకమైతే దయ్యం ప్రత్యక్షంగా దండం పెడతాడు. అది కాన్సెప్ట్ భయమే కదా. ఆయన మీద ప్రేమ, కృతజ్ఞత, భక్తి ఏమో లేవు. భయం, అయ్యబాబు చంపేస్తాడు. ఇలా పెట్టుకున్నావు నువ్వు. యేసు ప్రభువుని తీసేసి అక్కడ సద్దాం హుస్సేన్ని పెట్టావు, ఉత్తర కొరియా కిమ్ని పెట్టావు. అమ్ము చంపేస్తాడు. ఈ కాన్సెప్ట్ అది. నీకు యేసు ప్రభువే ప్రత్యక్షం, ఒకళ్ళ దయ్యం ప్రత్యక్షమైన ఎందుకు తినేత లేని పొందని చెప్పేసి, ఓ దయ్యమా మనల్ని చెప్పిస్తున్నారు కదా, దేవుని స్తోత్రం. కాబట్టి మన పాయింట్ ఏంటి? బహుమానం. గుర్తుపెట్టుకున్న 4 మాటలు. ఇప్పటికీ గెలిచాను, సాధించాను అనే అనుభూతులకు రావద్దు. ప్రయాసపడే అనుభూతులు ఉండు. 2, వెనుకున్నవన్నీ మర్చిపో. 3, ముందున్న పరలోకం, ముందున్న రాకడ, ముందున్న కడవరి ఉద్యమం, ముందున్నటువంటి క్రీస్తు న్యాయపీఠం, నిన్నున్న గొర్రెపిల్ల వివాహం, వాటి కోసం వేగిరపడు, తాపత్రయపడు, ఆరాటపడు. ఆమేన్. 4, ఒక గురి కలిగిన భక్తి చేయి, బహుమానం వచ్చి పడిపోద్ది అంతే. కనుక మీలో ప్రతివాడు బహుమానం పొందినట్లుగా పరిగెత్తరు, మీకు గొప్ప బహుమానము కలుగును అన్నాడు. ఏంటా బహుమానం? ఎవరికి ఇస్తాడు బహుమానం? నశించిపోయే ఆత్మ కోసం ప్రయాసపడి, భారం పడి, ఒక పోరాటం చేసే మనుషులు ఎవరైతే ఉంటారో, ప్రయోజనం ఆశించకుండా ఎవరు కష్టపడుతుంటారో ఆత్మల కోసం, వారికి ఒక బహుమానం సిద్ధంగా ఉంది. ఆమేన్. కనబడుతున్న సంపదలు, కిరీటాలు, సింహాసనాలు, వీటి పట్ల ఒక ఉపేక్ష కలిగిన వారికి శ్రేష్టమైన బహుమానం ఉంటుంది. ఆత్మీయ తల్లిదండ్రులతో నిబంధన చేసే వారికి బహుమానం ఉంటుంది. సాధించేసామన్న ఫీలింగ్లు లేకుండా, వెనుకున్నవన్నీ మర్చిపోయి, ముందున మహిమగల అనుభవాల కోసం ఆరాటపడుతూ, ఓ గురి కలిగిన పరుగును ఆత్మీయ జీవితంలో చేస్తే నీకు బహుమానం వస్తుంది. మీలో ప్రతివాడు, నేను, అందరం బహుమానం పొందినట్లుగా భక్తి చేద్దాం. ఆ కృప దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన.